కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరు ఉద్యోగులపై కక్ష సాధింపులు పెరిగిపోయాయి. ప్రధానంగా చూసి కనుక డ్వాక్రాకి సంబంధించినటువంటి యానిమేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా వారిని కూడా తొలగించడం పట్ల వారు కూడా ఏలూరుకి సంబంధించినటువంటి కలెక్టరేట్ వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమందిని తొలగించారు, ఎలా ఉంది మీ పరిస్థితి? ఇప్పటికైతే మా ఏలూరు జిల్లాలో దాదాపు 100 మందికి పైగా 10 మండలాల్లో తొలగించారు. ఏంటయ్యా మమ్మల్ని ఆదుకోండి, ఏంటి ఇంత మెజార్టీతో మీరు వచ్చారు అని అంటే మేమందరం ఓట్లు వేయబట్టే కదా అని మేము అడుగుతుంటే వాళ్ళు ఈ రోజున నేరుగా నాయకులైతే అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, అధికారులు ఏమో నాయకుల మీద పెడుతున్నారు, నాయకుల దగ్గరికి వెళ్తున్నాం. ఆ నాయకులు ఏమంటారంటే మీరు సందుగొందుల్లో ఉన్న నాయకులు ఉన్నారు, మీ పేటలో నాయకులు ఉన్నారు, వాళ్ళని బతుకులాడుకోండి, వాళ్ళు అంటే మీ ఉద్యోగం ఉంటుంది, లేదంటే మీ ఉద్యోగం లేదు అనేది క్లియర్గా ఈ రోజున టీడీపీ నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో చెప్తున్నారు. అయ్యా మేము ఎమ్మెల్యే పెడితేనో మేము వచ్చింది కాదు, అక్కడ ఉన్న మీ చోటా నాయకుడు పెడితేనో మేము వచ్చింది కాదు, మమ్మల్ని నేరుగా గ్రామ సంఘాలు ఒకప్పుడు జీతాలు లేనప్పుడు మమ్మల్ని ఎన్నుకొని మా సేవను మెంచుకొని ఈరోజు 350 రూపాయల నుండి మేము ఈ గ్రూపులకి సేవ చేయటం చేసుకుంటూ వచ్చాము. మా వయసు అంతా కూడా గ్రూపుల దగ్గర అయిపోయింది, ముసలోళ్ళం అయిపోయాము ఈ రోజున. కానీ ఈ రోజున 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని పిలిచి మీకు ఇస్తున్నాము అని టీడీపీ ప్రభుత్వం 3000 జీతం పెడితే మేము వచ్చి 5,000 కాదు 8,000 అని పెట్టారు. 8,000 అని పెట్టి కాల పరిమితి అని పెట్టారు. అనంటే ఈ రోజున మీరే కదా ఉద్యోగం చేసే ఆఫీసర్స్కి 60 కాదు 62 చెయ్యాలి అని అంటున్నారు. విఓఎల్ అనంట మీరు 45 వయో పరిమితి అప్పుడు పెడితే అప్పుడు మీద కూడా ఆందోళన చేస్తే అది 60 కాపారు. అనంటే మీరు వేతనం పెట్టానన్న పేరుతో 1,00,000 రూల్స్ పెట్టారు. మరి ఇవన్నీ ఒకప్పుడు పెట్టినప్పుడు గ్రూపులు మేము పనిచేసినప్పుడు ఇవన్నీ పరిమితులు లేవే. సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేసినప్పుడు మాతో చేయించుకున్నారే, రేయింపగలు మేము చేసామే 24 గంటలు. ఇప్పుడు మాకు టైమింగ్స్ అనేది ఎక్కడా లేదు. ఏ గ్రూపు ఏ నాయకుడు ఏ ఆఫీసర్ పిలిచినా కూడా మేము వెళ్ళాలి. ఆన్లైన్ పనికైతే అసలు నాన్ స్టాప్ అనమాట. చెప్తే 1 గంటలో చెప్తే వితిన్ సెకండ్లో మేము ఇచ్చేయాలి. ఈ విధంగానంటే మా వయసు అయిపోయి మా ఆరోగ్యాలు పాడైపోయి ఈ రోజున మేము పని చేస్తే మీరు గుర్తించాల్సింది పోయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారనంటే మమ్మల్ని తొలగిస్తున్నారు. ఇందుకే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆడపిల్లలు మేము కష్టపడ్డాం, ఈ రోజు వరకు మమ్మల్ని గుర్తించండి, మా సేవను గుర్తించండి, మాకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మా భర్త మేము చనిపోతే మా కుటుంబాలకు ఆధారంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. అంతేగాని ఈరోజు తొలగించే విధంగా అసలు ఇప్పుడు దగ్గరగా 7 నెలలు బట్టే వేతనాలు లేవు. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు గడవకపోతే మీరు ప్రజాసేవకి వస్తారా? ఇక్కడ ఎమ్మెల్యేలే మీ కుటుంబం గడవకపోతే మీరు సేవ చేయడానికి రోడ్డు మీదకి వస్తారా? ఇక్కడ ఉన్న పీడీ గారు కానీ ఏపీఎంలో సీసీలు అకౌంటెంట్లు అంటే అధికారులు ఎవరైనా సరే ఈ రోజున 1 నెల జీతం రాకపోతే వాళ్ళు చేయగలరా? ఈ రోజున నెలల తరబడి అంటే 7 నెలల సంవత్సరం జీతాలు లేనంటే కానీ కొన్ని మండలాల్లో ఏజెన్సీ మండలాల్లో అయితే బుట్టాయిగూడెం మండలం ఏలేర్పడ కుకునూరు సందర్భాల్లో అయితే కనీసం 2 సంవత్సరాల బకాయి వేతనాలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఏంటనే అధికారులు పీడిగారిని అడిగితే అప్పుడు మేము లేము, మా సంబంధం లేదు అంటే. అయ్యా నేను అడుగుతున్న ఈ సందర్భంగా మేము మండలంలో పనిచేసి ఇక్కడ అధికారులు తేల్చవలసిన ఇతర దేశాల నుండి వచ్చి తెలుస్తారా? గ్రహాంతర వాసులు వచ్చి తెలుస్తారా? కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఎవరికైతే మేము సేవ చేశామో ఎక్కడైతే డిఆర్డిఏ ఉందో ఏళ్ళు కదా తేల్చవలసింది. నాయకుల సమాధానం ఉండదు, అధికారుల సమాధానం ఉండదు, మా చేత సేవ చేసుకుంటారు, మమ్మల్ని అయితే గాల్లో పెడతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడైనా మమ్మల్ని గుర్తించండి, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, బకాయి వేతనాలు ఇప్పించాలనేదే ఈ సందర్భంగా కోరుతున్నాను. వేధింపులు అంటే సార్ ఫస్ట్ ఈ గ్రూపులు ఏర్పడి ఇంచుమించు 28 సంవత్సరాలు అవుతుందండి. 28 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారే మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను అందరికీ న్యాయం చేస్తున్నానని చెప్పి పెన్షన్ వారికి పెన్షన్ పెంచానన్నారు, ఉద్యోగస్తులకి కాల పరిమితి పెంచామని అంటున్నారు.
మరి మొన్న వరదలు వస్తే వెళ్ళి అందరికీ న్యాయం చేశామని అంటున్నారు. అయ్యా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమని అడుగుతున్నానంటే మీరు ఈ ప్రభుత్వానికి ఈ డ్వాక్రా మహిళల సంఘాలు అనేవి మీకు చాలా పటిష్టంగా బలంగా పనిచేస్తాయన్న విషయం మీకు తెలిసిందే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు గ్రూపులు ఏర్పాటు చేసాము, ఈ డ్వాక్రా మేమే ఏర్పాటు చేసామని చెప్పేసి మొన్న వైజాగ్లో అరకులో మీరు ప్రసంగించారు. మహిళలకి మేము ఇలా తీసుకొచ్చాము, మీరు స్వయంగా మీరు ఎదగాలనే ఉద్దేశంతో మహిళలను బయటకు తీసుకొచ్చాను మీ నోటితోని మీరు ఒప్పుకున్నారండి. కాబట్టి మీరు పెట్టినటువంటి 28 సంవత్సరాల్లో ఈ మహిళలు సీఏగా మేము పనిచేస్తున్నాం అంటే విఓఏలుగా మాకు గుర్తింపు, విఓఏలుగా మేము పెట్టుకోవడమే. మేము ఈ డ్వాక్రాకి వచ్చిన కాంచి నాకు ఇప్పుడు సర్వీస్ వచ్చి 18 సంవత్సరాలు అవుతుందండి. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు గ్రామ సంఘం నుంచి 350 రూపాయలు ఇచ్చారు. 350 నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి 3000 చేశారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత వాటికి యాడ్ చేసుకుని 7000 కలిపి మొత్తం 10,000 ఇస్తామని అన్నారు. మా సర్వీస్ ఒక్కొక్కరు ఇందులో పీసీలు చేసిన వారు ఉన్నాం. నేనైతే డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఈ వివోఏగా ఇందులో 18 సంవత్సరాల సర్వీస్ ఉన్న మాకు ఇంతమంది ఇన్న క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము మిగతా ఎగ్జామ్స్కి దేనికి కూడా అటెండ్ అవ్వకుండా ఈ సర్వీసులోనైనా మాకు ప్రమోట్ చేస్తారని చెప్పేసి మీ ఈ ఉద్యోగం మీద చాలా ఆశలు పెట్టుకుని 28 ఏళ్ళు కూడా నాకన్నా సీనియర్లు ఉన్నారు, 25 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, 28 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా వయసులు 45, 48, 50 వరకు వచ్చేసాయండి. మాకు ఇక్కడ సర్వీస్ ప్రమోట్ అనేది లేదు. పైగా మాకు వచ్చేటువంటి శాలరీ విషయంలో కూడా ఆ ఇచ్చే 8,000 రూపాయలు కూడా నెల అనేది కూడా మాకు 7 నెలల నుంచి రావట్లేదండి. నెల నుంచి కనీసం ఒక తాపీ మేస్త్రి 600 రూపాయల కూలి నుంచి ఈరోజు 1000 రూపాయలు చేసుకున్నారు. వాళ్ళు ఏ రోజు వేతనం వాళ్ళు తెచ్చుకోవడానికి ఉంది. మేము ఇప్పుడు కూలి పనులకి వెళ్ళలేము. మేము అలానే ఈ సర్వీస్ ఇందులో 365 రోజులు మేమే పని చేస్తున్నామండి. కానీ మా సర్వీస్ని ఎవరు గుర్తించట్లా. ఈ లోపల ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మేము మా ఇష్టం వచ్చేట్టు మాకు నచ్చిన వారిని మేము వేసుకుంటామని వేధింపులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. మీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయండి. కానీ మేము స్టాండర్డ్గా లోకల్లో ఉండి సభ్యుల్లో మేము మెలుక్కుంటూ మేము ప్రతి ఒక్క సమాచారాన్ని మీ ప్రభుత్వానికి సేకరించేది మేమేనండి. అయ్యా మీరు గ్రామ సంఘంలో మీరు జగన్ గారు ఉన్నప్పుడు మీరు అనేక పాలవెల్లి కార్యక్రమాలు, తర్వాత తోడు జగనన్న తోడని అన్నారు. అప్పుడు మేమే సర్వీస్ చేసామండి. ఈ రోజున వచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిందండి, గ్రామ సభలకి మేమే వెళ్తున్నామండి, పెన్షన్లకి మేమే వెళ్తున్నామండి, వాళ్ళకి ఏదైనా అవసరాలు వస్తే మేమే వెళ్తున్నామండి. ప్రతి సమాచారం అండి. మొన్న వరదలు వచ్చాయండి విజయవాడలో, అప్పుడు కూడా ఫుడ్ ప్యాకింగ్కి వెళ్ళింది కూడా మేమేనండి. మాకు వేతనాలు ఎవరు పెంచట్లేదండి. అలానే మేము ఈ సర్వీసులు మీకు అందించినందుకు మాకు ఫ్రీగా మాకు ఎక్స్టెన్షన్గా మాకు ఎవరు ఇవ్వట్లేదండి. దయచేసి మమ్మల్ని మీరు గుర్తించండి. మా పాలసీని మీరు హెచ్ఆర్ పాలసీ చేయండి. మా వేతనాలు మాకు దయచేసి 26,000గా మాకు చేయండి. మేమేం అడుగుతున్నామండి, మా ఉద్యోగానికి భద్రత కల్పించమని అడుగుతున్నామండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్న పరిస్థితులు మేము ఉన్నాం. మేము చదువుకొని మేము ఇన్నేళ్ళుగా మేము ఈ సంస్థలో పనిచేస్తూ కూడా మేము ప్రమోటెడ్గా లేమండి. కనీసం ఆశా వర్కర్లు నిన్నగాక మొన్న వచ్చారు సార్, వాళ్ళు కూడా 10,000 జీతం నెల నెల వచ్చేస్తుందండి. వాలంటీర్లు వచ్చారండి, వాళ్ళకు కూడా జీతాలు సడన్గా 10,000 చేసి పంపించేసుకున్నారండి. వాళ్ళని సొంత అకౌంట్లో పర్సనల్ అకౌంట్ వేస్తున్నారు. మేము ఈ 8,000 రూపాయలు గ్రామ సంఘాలు వేస్తే అమ్మా మేము నెలంతా పనిచేసాము, మీరు మాకు సంతకం పెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నామండి. మేము ఆ లీడర్ల నుంచి అడిగి తీసుకుని మా కుటుంబాలు పోషించుకునే పరిస్థితులు అది కూడా 7 నెలల నుంచి లేవు సార్. ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినా మా కుటుంబాలు మేము గడుపుకోవాలని ఆడవాళ్ళం కూడా చూసుకోకుండా బయటకు వచ్చి 100 మంది కుటుంబాల మధ్యలో పనిచేస్తున్నామండి. మాకు భద్రత లేదు, మాకు ఒక జీవితానికి మాకు ఒక ఆధారం లేదండి, మాకు సర్వీస్ లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మేము ఇన్నేళ్లుగా మేము ఈ సంస్థలో పనిచేస్తున్నందు కారణంగా మీరే మళ్ళా మీ అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు పెట్టిన ఈ డ్వాక్రా మహిళలకి ఈ డ్వాక్రా సీఎల్ని కూడా మీరు గుర్తించి మాకు వేతనాలను పెంచి మా సర్వీసులను కూడా మీరు స్టాండర్డ్గా చేసి మా మీద ఎటువంటి వేధింపులు ఏమీ లేకుండా మమ్మల్ని ఉద్యోగాల్లో మాకు భద్రత కల్పించాలని మేము తెలియజేసుకుంటున్నామండి.